సీజన్లో ప్రభు నేర్చుకున్నాడు. ప్రార్థన చేస్తూ పుట్టాడు, ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయాడు, ప్రార్థనతోనే బ్రతికాడు. నీకు నాకు ప్రార్థనా జీవితం అన్నదా? ఆయనపై ఆధారపడుతున్నామా ఈ లోకంలో మనుషులను ఎదుర్కోవడానికి? మనము లోపడ్డం నేర్చుకుంటూ ఉన్నామా? మన శ్రమలను కన్వర్ట్ చేస్తున్నామా? ఆలోచన చేయాలి. ప్రభు యొక్క మాటకు అట్టర్ ఒబీడియన్స్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మళ్ళీ చాలామందికి విధేయత అనేది ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటాం. ఆయన మాటలకి విధేయత చూపించాం. ఇంకా బయట వాళ్ళ దగ్గర ఎక్కడ విధేయత చూపిస్తాం? విధేయత ఉండాలి. నేను చెప్పాను కదా, ఒకసారి మిషనరీ గారు ఆఫ్రికాలో టెంట్ వేసుకున్నాడంట చెట్టు కింద. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఈయన ఏదో పని చేసుకున్నట్టు. సడన్గా ఎలా చూసేసరికి దొరగారి పిల్లలు ఆడుకుంటూ ఉంటే పైనుంచి ఈ కొమ్మకు చుట్టుకుని పాము ఆ పిల్లలు నెత్తి మీద ఉందంట. ఈయన అన్నాడంట, కొడుక కింద పడిపో అన్నాడు. ఇటు డాడీ నేను పన్ను అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అది నెత్తి మీద కింద రాయి ఉంది, లేకపోతే కింద ఆకులు ఉన్నాయి, అయిపోయి బురద అయిపోద్ది అంటే ఏమవుతుంది? నెత్తి మీద కాటాడిపోద్ది. అట్టర్ ఒబీడియన్స్ అంటే అది. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్ అన్నారు. అందుకే నేను ఎప్పుడో విధేయత చూపిస్తానంటే అవదు. నువ్వు విధేయత చూపించి లోపలోకి, నువ్వు ఆలోచించుకుని లోపలోకి, సరదాగా తండ్రితో ఆడి లోపలోకి నెత్తి మీద కాటాడిపోద్ది. దేవుడు నీకు ఆజ్ఞాపించాడంటే అది అర్జెన్సీ. ఈ లోకంలో మనం అర్జెన్సీలోనే జీవిస్తాం. ప్రభువా నువ్వు నాకు కావాలి, నేను నీ మీద ఆధారపడ్డాను అని ప్రార్థిస్తూ బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయం